సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయుల దేశం నుండి తరిమికొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న భారతదేశంలోని ఒడిషాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ లాయర్, గొప్ప జాతీయవాది, బెంగాల్ శాసన మండలికి కూడా ఎన్నికయ్యాడు. తల్లి పేరు ప్రభావతీదేవి. బోస్ విద్యాభ్యాసం కటక్లోని రెవెన్సా కాలేజియేట్ స్కూల్లోను, కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలోను, ఫిస్టీ విలియం కాలేజీలోనూ సాగింది. 1920లో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు సాధించాడు. ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలిగి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొననారంభించాడు. భారత జాతీయ కాంగ్రెస్ యోజన విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించసాగాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్ అనుచరులలో కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సామర్థ్యన, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న బోస్ ఎమిలీ సెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఆస్ట్రియాలో జన్మించింది. వారికి 1942లో పుట్టిన కూతురు పేరు అనిత. 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బోస్ ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య పరాజయం తన పరాజయంగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు. వేరే మార్గం లేని బోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థాగత వ్యవస్థను నాంది పలికాడు. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తలా మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశం తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డి, మాజీని ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం ముస్తఫా కమల్ పాషా అతతుర్క్ నాయకత్వంలోని టర్కీ దేశంలాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్ట్ నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్తో సమావేశానికి అంగీకరించలేదు. తరువాతి కాలంలో అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిందన్న చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోస్, మీ నాయకుని రమ్మని చెప్పు అన్నాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఇద్దరూ కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్ బోస్ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు. బోస్ భుజం తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకెవరికి లేదు అని జవాబిచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరపు యుద్ధాన్ని ప్రకటించింది కనుక
బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం అతనిని కారాగారంలో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేశారు. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలోనే ఉంచింది. ఇప్పట్లో తనను దేశం వదిలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 జనవరి 19న ఒక పఠాన్లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శశికుమార్ బోస్ తోడుగా ఇంటి నుండి తప్పించుకున్నాడు. ముందుగా పేషావర్ చేరుకున్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మహమ్మద్ షా, భగవత్ రామ్లతో పరిచయం అయింది. 1941 జనవరి 26న గెడ్డం పెంచుకొని ఒక మూగ చెవిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయవ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియా అక్బర్ షా, ఆగాఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దులు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న బోస్కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే ఎన్కేవిడి అతనిని మాస్కోకు పంపించింది. వారు అతనిని జర్మనీ రాయబారి సులెన్బర్గ్కు అప్పగించారు. అతను బోస్ను బెర్లిన్ పంపాడు. అక్కడ బోస్ రిబ్బెంట్రాప్ నుండి విల్హెల్మిట్సాలోని విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల నుండి కొంత సఖ్యత లభించింది. తమ శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ నుండి రష్యా, అక్కడ నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనీల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. బెర్లిన్లో స్వతంత్రత స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉండి అగ్రరాజ్యాలకు బందీలైన 4500 భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ ప్రారంభించాడు. అందులోని సైన్యం హిట్లర్కు, బోస్కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు: భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి రాజ్యం ఏకైక నాయకుడైన అడల్ఫ్ హిట్లర్కు, భారతదేశపు స్వతంత్రం కోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడనై ఉంటాను. ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం ఆధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్కు అగ్రనాయకత్వం కట్టబెట్టిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారదోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు. అలా అగ్రరాజ్యాల విషయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళతారని ఎలా అనుకున్నాడని. 1941-43 మధ్య కాలంలో బోస్ అతని భార్యతో కలిసిన బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశ అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. 1943లో ఒక జర్మన్ జలాంతర్గామి U-18లో గుడ్ హోప్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాకు బయలుదేరాడు. జర్మన్ జలాంతర్గామి నుండి జపాన్ జలాంతర్గామికి I-29లోకి మారాడు. ఆ 2 జలాంతర్గామాల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారతీయ జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నాడు. భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942 తేదీన సింగపూర్లో స్థాపించాడు. ఇది రాష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్కు చెందిన హికారి కికాకు మోహన్ సింగ్కు భేదాలు రావటం వలన మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లను చేశారు. మోహన్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. బలగాలను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరుదిద్దినట్టయింది. అదే సంవత్సరంలో జూలైలో సింగపూర్లో జరిగిన మీటింగ్లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు
సంస్థ పగ్గాలు అప్పజెప్పాడు. బోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సాయం కూడా అందించారు. మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైన బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జూలై 4, 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజభరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధిగాంచింది "మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను". ఈ ర్యాలీలో భారత ప్రజల బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం అత్యంత ఉత్తేజభరితంగా సాగింది. ఈ సైన్యంలో దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తనే సొంతగా కరెన్సీ, తపాలా బిల్లులు, న్యాయ, పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. కానీ ఆయన శవం మాత్రం దొరకలేదు.